కంగ్రాచులేషన్స్ చెప్పారు. మీరు బాగా పరిపాలించాలని కోరుకున్నారు. కానీ ప్రతిపక్షం అనేది ఈ రాష్ట్రంలో ఉండకూడదని, వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యాలయాలు ఉండకూడదని, వాళ్ళు అసలు మాట్లాడకూడదని దుర్మార్గపు నిర్ణయాలతో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఈ ప్రభుత్వం యొక్క విధానాలను పరిశీలిస్తే తన యొక్క వైఖరిని ఈ ప్రభుత్వం ఇప్పటికే బట్టబయలు చేసింది. సాధారణంగా పాత ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఓ కొత్త రకమైన వాతావరణం ఈ రాష్ట్రంలో ఉండాలని ఓట్లేసిన వాళ్ళు సామాన్యులు కోరుకుంటారు. కానీ మనందరి యొక్క దురదృష్టం, చంద్రబాబు నాయుడు గారు పరిపాలన మొదలుపెట్టిన రోజు నుండి దాడులు జరుగుతున్నాయి, ఆస్తులు ధ్వంసం చేయబడుతున్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను హత్య చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు, ఫోన్ కాల్స్ ద్వారా మాటల దాడి చేస్తున్నారు. చిట్ట చివరకు ఈ రోజున మా రాష్ట్ర కార్యాలయాన్ని కూడా కూల్చివేసే పరిస్థితికి వచ్చారు. ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులైన విలేజ్ క్లినిక్లు, ఆర్బీకే సెంటర్లు, రైతు భరోసా కేంద్రాలు గ్రామాల్లో నిర్మాణంలో విజయవంతంగా కావించబడి ప్రారంభోత్సవాలు అయిపోయి ప్రజలకు ఉపయోగకరంగా ఉన్న భవనాలను ధ్వంసం చేసే ఈ నియంత్రిత పాలన ఈ ప్రభుత్వ వైఖరిగా మనం చూడొచ్చు. అసలు రాష్ట్రంలో రాజ్యాంగం అమల్లో ఉందా? వ్యవస్థలన్నిటినీ అమలు పరుస్తున్నారా? అతిక్రమిస్తున్నారా? ఈ విధమైన భయంకరమైన వాతావరణాన్ని తీసుకురావటం ద్వారా మీరు సాధించాలనుకున్న అంశము కక్ష సాధింపు తప్పించి ఇంకా ఏమైనా ఉందా? ఎందుకంటున్నామంటే మీరు మా మీద అబద్ధ ప్రచారాలు చేసి మీరు అమలుపరచలేని హామీలనిచ్చి అధికారంలోకి వచ్చారు, సంతోషం. అది స్వాగతించారు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు స్వాగతించారు, మీకు కంగ్రాచులేషన్స్ కూడా చెప్పారు. ఇక మీరు బాగా పరిపాలించాలని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. మీరు చెప్పిన ప్రతి హామీని అమలుపరచాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. జూలై మాసం 1వ తారీఖున మీరు ఇవ్వవలసిన వాటన్నిటి కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. వాటి నుంచి దృష్టి మళ్చడానికి ఇప్పటి నుంచే ఒక పన్నాగ కార్యక్రమంగా అలజడులు రేపించి రాష్ట్రంలో అల్లర్లు చేపించాలని, మమ్మల్ని రెచ్చగొట్టాలనే కార్యక్రమాల్లోనే కనపడుతుంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అర్థమవుతుంది. ఆటవిక రాజ్యాంగం, నియంతృత్వము అనే పదాలు మానవత్వం లేని నాయకుల గురించి మనం విన్నాం. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన ఈ 10 రోజుల్లోనే, ఆయన ప్రమాణ స్వీకారోత్సవం చేసిన రోజుల్లోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి ప్రజలను హింస పెట్టడం, ప్రతిపక్షాలను తొక్కివేయటం, ధ్వంసం చేయటం, హత్యలు చేయటం, రాష్ట్రంలో నుంచి పరారవమని తెలుగుదేశం పార్టీ నాయకులు పిలిపిస్తున్నారు. మరి ఇలాంటి పరిపాలనలో, ఈ భయానక పరిస్థితులలో ప్రజలు ఆలోచించమని కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారేమో బాగా తీయగా, చక్కగా, ప్రజాస్వామ్యబద్ధంగా వారి సీనియారిటీ మొత్తాన్ని ఉపయోగించి వారు బ్రహ్మాండమైన ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలని వారు ఆశపడటాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఈరోజు సభలో కూడా వారు బ్రహ్మాండంగా మాట్లాడారు. ఎక్కడ కూడా అల్లరి చిల్లరి గొడవలు ఉండటానికి వీల్లేదు, ఎవ్వరు కూడా క్రమశిక్షణగా ఉండాలి అంటూనే ఉదయం 10 గంటలకు క్రమశిక్షణ గురించి మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు తెల్లవారుజామున 5:30కు బుల్డోజర్లు పంపించి రాష్ట్ర కార్యాలయాన్ని కూల్చేపించారు. నిజంగా ఆశ్చర్యం వేసింది. అక్రమ కట్టడాలన్నిటినీ కూల్చివేయటమే ప్రభుత్వం యొక్క విధానమైనప్పుడు ఈ రాష్ట్రంలోని అక్రమ కట్టడాలన్నిటికి సంబంధించిన సమాచారం మీరు అనుకుంటే 5 నిమిషాల్లో మీరు తెప్పించుకోగలుగుతారు. దానిలో మీ యొక్క నివాసమైన కరకట్టకి కృష్ణానదికి మధ్యలో ఉన్న మీ నివాసం కూడా అది అక్రమమైన కట్టడమే అని గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన దేవినేని ఉమా గారు ఆ బిల్డింగ్ యజమానులకు నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమా కాదా? ఈ రోజున హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రభుత్వంచే లీజుకు తీసుకున్న స్థలంలో కార్యాలయం